హలో అందరికీ, నేను మీ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780. ఈరోజు నేను సింపుల్ అండ్ ఈజీగా చాలా త్వరగా అయిపోయేలా ఫిష్ ఫ్రై చూపించబోతున్నాను. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఫిష్ ముక్కలు కట్ చేయించుకొని వస్తాం కదా, చక్కగా వాటిని నేను గల్లుప్పు అండ్ బియ్యం పిండి వేసి వాష్ చేస్తానండి. చక్కగా 2-3 టైమ్స్ కడుగుతాను రాకి. చూడండి ఎంత తెల్లగా కడిగానో. కడిగిన తర్వాత లెమన్ పిండుకోవాలండి. నిమ్మరసం ఎందుకంటే ముక్కలకి మనం పట్టించిన మసాలాలన్నీ కూడా బాగా పట్టుకుంటాయి. నిమ్మరసం వల్ల చికెన్లో కానీ ఫిష్లో కానీ అలా పిండుకోవాలి, మటన్లో కానీ. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా కారం వేసేసి చక్కగా అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. చాలా త్వరగా అయిపోతుందండి ఈ ఫిష్ ఫ్రై. తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. అయ్యో మూత అందులో పడిపోయింది, తర్వాత వాష్ చేసుకోవచ్చులే. ఓకే, ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఆకులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఫిష్ ఫ్రై కదా అందుకని. తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అంటే చాలా త్వరగా అయిపోతుంది. ఇలా చేయండి ఫిష్ ఫ్రై, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఒక్కొక్క పీస్ ఇలా పక్క పక్కన పెట్టేసుకోవాలి, అమర్చుకోవాలి గిన్నెలో కూడా అన్నీ. ఇలా అన్ని ముక్కలన్నీ అమర్చుకొని పెట్టుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలు చూడండి ఇలా అన్నీ అమర్చుకొని పెట్టేసుకోవాలి. అస్సలు కదపకూడదు. మూత పెట్టి కాసేపు ఒక 2 సెకండ్స్ అంతే మూత పెట్టి తీసుకోవాలి. ఇప్పుడు వాటిని నిదానంగా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. ఫిష్ కదా చాలా డెలికేట్, విరిగిపోతాయి, చాలా త్వరగా కుక్ అవుతాయి కదా. ఇలా మరోవైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. ఫైనల్గా ధనియాల పొడి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. చాలా సింపుల్ కదా, చాలా త్వరగా అయిపోయింది. చూడండి అంతే, రెడీ అయిపోయిందండి ఫిష్ ఫ్రై. చాలా టేస్టీగా వస్తుంది, చాలా త్వరగా అయిపోతుంది, క్విక్గా. ఈ పద్ధతిలో నచ్చితే ట్రై చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా కనిపిస్తుందో, చాలా టేస్టీగా వచ్చింది. మనం ఉప్పు ముందే కలుపుకున్నాం కాబట్టి ఫ్రై కర్రీస్లో సాల్ట్ ఎక్కువ పట్టదు, అందుకని నేను మళ్ళీ వేయలేదు. ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న ఫిష్లోనే వేసాం కాబట్టి మళ్ళీ వేయలేదు, అందుకని. అంతే అండి, రెడీ అయిపోయింది ఫిష్ ఫ్రై. థ్యాంక్ యూ.